UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందే ఒక ముఖ్యమైన విషయం తెలిసిందే. ఒక మనిషి జీవితంలో కొన్ని మార్పులు సహజంగా సంభవిస్తాయి. కొన్ని సంఘటనలు భగవంతుడు అలా నడిపిస్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళకి అలా నడిపిస్తూ ఉంటారు అని నమ్మేవాళ్ళు చాలామంది లక్షల్లో ఉంటారు. అలా నిట్టెల గోపాలకృష్ణని కాస్త లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా ఎలా మార్చింది గోమాత? ఈ విషయాలు తెలుసుకుంటూనే అసలు గోమాతని ఎందుకు ఆరాధించాలి, ఒక్క గోమాతని ఆరాధించటం వల్లనే సర్వపాపాలు ఎలా హరించబడతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నిత్యం కూడా గోమాతతోనే తన జీవితాన్ని అసలు అలాగే వచ్చేశారు. గురువుగారిని చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు పూజించాలి అన్న విషయం మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొట్టమొదటిగా అసలు గోమాత ప్రామాణికం ఎలా మొదలైంది, ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, గోమాత గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం గురు. నమస్కారం. మీరు టాప్ ప్రయారిటీ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి గురుగారు. మామూలుగా మనకి జాతీయ సంపద అంటే చాలా విషయాలు చెప్తారు. మనకి జాతీయ సంపద ఇది, మన జాతీయ అడవులు జాతీయ సంపద అంటారు, ఇంకొకటి అలా పోలుస్తుంటారు. కానీ ఎందుకు ఆవుని జాతీయ సంపద, మన గోమాతని జాతీయ సంపద అని అనడానికి ఇంకా మనస్కరించట్లేదు చాలా మంది కూడా. అసలు గోమాత జాతీయ సంపద అవ్వాలి అంటే ఏం చేయాలంటారు? నిజంగా గోమాత జాతీయ సంపద అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మనం చేయాల్సిన పనులు ఏంటి చెప్పండి. అంటే ఈ గోవులు పూర్వం మానవ జాతి మన సంఖ్య ఎంత ఉందో 10 కోట్లు అనుకోండి, 20 కోట్లు ఆవులు ఉండేవి వరకు. మనుషుల కంటే గోవులు ఎక్కువ ఉండేవి. అవన్నీ ఇచ్చేవన్నీ సంపద. అది పాలు ఇచ్చిందంటే భూలోకంలో ఆవు పాలని అమృతం అంటారు. అదే స్వర్గలోకంలో దేవతలు వాళ్ళకి అమృతం ఉంటుంది, మనకు అమృతం ఇదే అనమాట. దాంట్లో ఉన్న విటమిన్స్, దానిలో ఉన్న ఖనిజాలు, దాంట్లో ఉన్న ఆరోగ్య పదార్థాలు, అది నిజంగా రోజు ఆవు పాలు ఆవు పెరుగు కనుక మనం తింటే, ఈ రోజులు దొరకట్లేదులేండి సరైన ఆవు పాలు. దేశీయ గోవు యొక్క పాలు తాగితే మనం షార్ప్ బ్రెయిన్, చాలా తెలివితేటలు, పిల్లలకి చదువులు బాగా వస్తాయి, మనకి జ్ఞాపక శక్తి బాగా వస్తుంది. అలా ఆవు పాలు చాలా గుణాలు ఉన్నాయి. అలాగే ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇంకా చెప్పక్కర్లేదు, అమోఘం. దాని యొక్క శక్తి ఈ రోజున కాచిన నెయ్యి ఏడాదికి దాని స్ట్రెంగ్త్ పెరుగుతుందట. ఎన్నేళ్ళు దాస్తే అంత స్ట్రెంగ్త్ వస్తుందట ఆ నెయ్యికి. అలాంటిది నెయ్యి. అసలు ఆ నెయ్యి లేకపోతే అగ్నిహోత్రాలు, హోమాలు లేవు, ఏ యజ్ఞం చేయలేము. యజ్ఞం చేయకపోతే వానలు రావు, వానలు రాకపోతే పంట లేదు, పంట లేకపోతే మనం లేవు. అంతటి ప్రాముఖ్యత ఉంది దానికి. ఆ నెయ్యి లేకపోతే ఎప్పుడైతే యజ్ఞం చేయలేదో దేవతలకు కూడా ఆహారం లేదు. దేవతలకి ఆహారం ఏంటంటే ఆవు పాలు, నెయ్యి. అసలు మనం గుళ్ళోకి వెళ్ళి పాలతో అభిషేకం చేస్తున్నామంటే ఆవు పాలతోనే చెయ్యాలి, మిగిలిన పాలు ఏవీ ఉపయోగించకూడదు. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి దానికి ఏం చెప్పారంటే, దానికి కూడా శాస్త్రంలో చెప్పారు, ఏ పాలతో అభిషేకం చేసినా ఇది గోక్షీరం అనుకుంటూ చేస్తే గోక్షీరం అయిపోతుంటుంది. అంతటి ప్రాముఖ్యత ఇచ్చారు. లేకపోతే ఒక్క చొక్క మంచి గోవు యొక్క పాలు దాంట్లో వేస్తే ఆ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. రైట్. అలాగా ఈ గోవు గురించి మరి ఇలా చెప్పినప్పుడు భారతదేశ సంపద ఎలా అయిందంటే, గోమయం విలువైంది. దాంతో ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు, గ్యాస్ తయారు చేస్తున్నారు, గోబర్ గ్యాస్, వంటల గ్యాస్, ఇవన్నీ గ్యాసులు, కారు నడిపించే గ్యాసులు, ఇవన్నీ గ్యాస్తో తయారు చేస్తారు. ఎలక్ట్రిసిటీ చేస్తారు, విమానాలు నడిపిస్తున్నారు, గడియారాలు నడిపిస్తున్నారు, రేడియేషన్ తగ్గిస్తుంది అది. సో అలాంటిది మనకి ఉండడం అంటే ఒక గోమయం. ఆఫ్టర్ ఆల్ పేడని తీసి రోడ్డు పారేస్తున్నాం తప్ప దాని విలువ తెలుసుకుంటే పాలకంటి విలువైంది గోమయం, గోమూత్రం అంటాడు. గోమూత్రం రోజు తాగితే దివ్యౌషధం, సంజీవిలా పనిచేస్తుంది.
కోర్స్ నేను యాక్చువల్లీ రోజు గోమూత్రం తాగుతాను. ఓకే. అలాగా ఈ గో పదార్థాలని మనం వాడుతూ ఉంటే గోవుల యొక్క అవసరం, గోవుల యొక్క రక్షణ అవసరం మనకి తెలుస్తుంది. అలాగా ఈ తర్వాత వ్యవసాయానికి ఎడ్లు కావాలి. ఎడ్లు అంటే ఏంటి? ఆవు యొక్క సంతతే అదంతా, మగ ఆడ తప్ప ఎడ్లు కూడా అంతటి పూజనీయమైనవి. గోవుని మనం దానం చేస్తాం, అలాగే ఎద్దుని కూడా దానం చేయొచ్చు, చెయ్యాలి. చాలా గొప్పది. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఎడ్లు లేకపోతే వ్యవసాయం లేదు మనకి. గాడితో దున్నాలి, భూమి చేయాలి. ఇప్పుడేవో ట్రాక్టర్లు వచ్చేయండి, మనం ట్రాక్టర్లతో చేస్తున్నాం తప్ప దాంట్లో డీజిల్ పోయాలి. డీజిల్ అంటే మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజ్. ఈవెన్ చక్కగా నాగలు ఉండేది, ఎడ్లుండేవి, వ్యవసాయం ఒక్కొక్క రైతుకి బలం, రైతు యొక్క బలం ఏమిటంటే, రైతు యొక్క నేస్తం ఏమిటంటే గోవు. మీరు పెట్టుకున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ దృఢ సంకల్పం నిజంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది. నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నానండి. అంటే ఒక గోవుని కాపాడితే దేశాన్ని కాపాడినట్టు అని మీరు ఏదైతే సంకల్పం, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, చాలా అంటే చాలా చక్కటి సేవ్ కౌ అని మీరు పట్టుకున్న ఈ స్లోగన్ కానివ్వండి, మీరు తీసే డాక్యుమెంటరీ కానివ్వండి, 100% సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. జై గోమాత. జై గోమాత. గోమాతకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీరందరూ చక్కగా చూసి ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే విషయం బోధపడుతుంది. మనం గోమాతని ఎందుకు రక్షించాలి, ఎందుకు పూజించాలి, దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి, ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. మీకు ఇంకా గోమాతకి సంబంధించిన పూర్తి వివరణ కానివ్వండి, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై గోమాత. మరో మంచి విషయంతో, మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.